We'll go with the next demo program. We'll see how to reassign variables and how to change like anything. I will take one array, guys. I will take one array var student is equal error రాకపోతే చూద్దాం యాజ్ ఆఫ్ ఎర్రర్ వస్తే చూద్దాం ఎర్రర్ రాకపోతే విల్ కంటిన్యూ విత్ దిస్ నేమ్ ఇస్ ఈక్వల్ వస్తుంది ఎర్రర్ వస్తుంది ఎందుకు రాదు నాకు తెలుసు వస్తుంది 9023 is equal to ఏజ్ ఎంత ఉంటుంది 20 show you wait see గైస్ మర్చిపోండి ఈ బూలియన్ వేరు ఈ బూలియన్ అయిపోయింది ఇక్కడతో అయిపోయింది మన అవుట్పుట్ ఫస్ట్ 3 డెమోస్ అవుట్పుట్ గైస్ ఇది నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి మన పర్టికులర్ ఐడి స్టోర్ చేసుకుని మన ఇక్కడ డేటా అనేది స్క్వేర్ బ్రాకెట్స్ కాదు లైక్ కర్లీ బ్రేసెస్ యూస్ చేయాలి జావా స్క్రిప్ట్ లో ఓకే క్లియర్ నెక్స్ట్ ఇలా ఇండివిజువల్ నేమ్స్ తీసుకోవచ్చు ఇలా చెప్పుతూ వస్తుంది కదా సో ఇలా నేమ్స్ అన్ని వచ్చేస్తాయి బట్ నా కాన్సెప్ట్ ఇది కాదు నేమ్స్ వచ్చేయడం నేమ్స్ రావడం నా కాన్సెప్ట్ ఇది కాదు we need to find out the type of document dot write ln type of space student break less than greater than br c object student is an object ఆ ఆబ్జెక్ట్ లో మన డేటా అంతా స్టోర్ అయి ఉంది క్లియర్ గా ఉందా గైస్ put entire output in the browser and we'll see updated changes also మనం చేంజ్ చేస్తే చేంజ్ అవుతుందో లేదో కూడా చూద్దాం ఒకసారి స్టూడెంట్ సి okay we can display individual student.id student.id 9036923230 see okay space perfect గా వస్తుంది స్పేస్ డబుల్ కోట్స్ 90230 ఐడి డిస్ప్లే అయింది నేమ్ డిస్ప్లే అయింది ఏజ్ డిస్ప్లే అయింది క్లియర్ గా ఉంది ఇలా ఇండివిజువల్ కూడా డిస్ప్లే చేశాను ఆల్రెడీ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్లో ఏజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది 90 క్లియర్ కానీ ఇప్పుడు నేను నేమ్ ఈ వాల్యూస్ అన్ని నేను చేంజ్ చేస్తాను ఓకే ఈ వాల్యూస్ అన్ని చేంజ్ చేస్తున్నప్పుడు చేంజ్ అవుతున్నాయా లేదా విల్ సి ఎవ్రీథింగ్ విల్ సి గైస్ ఇందులో చేంజ్ అవుతాయి బట్ నేను ఎక్కడ చేంజ్ అవ్వని చెప్పానో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ ఆల్సో నో ఇష్యూ ఇట్ విల్ బి ఎలా మారుద్దాం నా పేరు ఇద్దాంలేండి స్టూడెంట్ డాట్ నేమ్ స్టూడెంట్ డాట్ ఐడి 30326 స్టూడెంట్ డాట్ ఏజ్ ట్వంటీ-1 మీరు మళ్ళీ సేమ్ ఇదే లైన్ తీసుకొచ్చి కంట్రోల్ V display this is the existing data and I print and I have displayed each and every data individually and I changed the data see I have changed the data again student dot name of ఇది ఇలా చేంజ్ చేస్తాను see ఆటోమేటిక్గా చేంజ్ అయింది బట్ వేర్ ఆన్ కాన్స్టెంట్ యూస్ చేస్తే చేంజ్ అవుతుంది లేదు మీకు చూపిస్తాను చూడండి కాలితే అవుతాయి కానీ రీఅసైన్మెంట్స్ అవ్వవు కాన్స్టెంట్ ఏ ఇస్ ఈక్వల్ టు 100 అనంటే 100 లో ఉంటుంది ఇంకా 100 తర్వాత ఎలా మోడిఫై అవ్వచ్చు కానీ మళ్ళీ మనం వైల్ లూప్ ఓపెన్ చేసి వైల్ లూప్ లో మళ్ళీ కాన్స్టెంట్ ఏ ఇస్ ఈక్వల్ టు 10 అంటే అలాంటివి చేంజ్ అవ్వవు డైరెక్ట్ గా ఫస్ట్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూవే కానీ యాజ్ పర్ కోడింగ్ లాంగ్వేజెస్ జావా సిలో యూస్ చేసాం అనుకోండి డూప్లికేట్ వాల్యూ వచ్చింది డూప్లికేట్ వేరియబుల్ ఫౌండ్ మనకి ఎర్రర్స్ వస్తాయి బట్ ఇలా ఎర్రర్స్ రావు కానీ అప్డేట్ అవ్వదు క్లియర్ గైస్
Guys, I'm writing the code, entire code in one JS file, and I have used one first.html to display my data in browser. Ante. Document.write we have completed this we have implemented one array. We displayed an array, and we displayed each and individual value also using student.age, student.name, name and ID, everything. And I have modified the existing name and existing ID and existing age also. But later on, I again printed the values. I have displayed the values again. We have seen that current values and modification values also has been displayed in the browser. You can see this is my previous data. This is my latest data. Go with the new file demo2.js. Demo2.js, but because this is the new concept, I'm using new JS file, guys. This is a new concept, so for that I'm using a new JS file. We can also still use, but కొన్ని like ఇబ్బందిగా ఉంటుంది. So we'll go with this thing where a is equal to prompt. Enter first value. Enter first value, document.write-ln, document.write-ln, a plus b, but b ఇంకా లేదు, error వస్తుంది. So for that purpose we need to use b also. Enter first value and enter second value. Enter second value. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా మనం చూసింది అవుట్పుట్స్ అన్ని కూడా మన బ్రౌజర్లో డిస్ప్లే అయిపోయాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వీఆర్ గెట్టింగ్ అవర్ డేటా ఫ్రమ్ ద యూజర్. ఇప్పటి వరకు డేటా అనేది డైరెక్ట్ గా మనం జేఎస్ ఫైల్ ఇంక్లూడ్ చేసేసి రన్ చేసేసాం. బట్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మన డేటా అనేది డైరెక్ట్ మన యూజర్ నుంచి తీసుకోవచ్చు ఇన్పుట్ అనేది. సో విల్ క్రియేట్ వన్ demo2.html and we'll run the code. src double quotes demo2.js, and this will give data taking input from the user. Already live running lo undi, we'll copy this URL and URL copy cheyadam enduku, we'll directly demo2.html. See guys, నేను demo2.html డైరెక్ట్ గా రన్ చేశాను. నాకు ఒక ప్రాంప్ట్ మెసేజ్ వచ్చింది. ప్రాంప్ట్ మెసేజ్ ఏమొస్తుంది, ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ. క్లియర్ గా ఉందా లేదా? మీరు ఎంత ఈ ఇన్పుట్ ఇచ్చేంత వరకు ఇక్కడ లోడ్ అవుతూనే ఉంటది, అండ్ మీకు ఇలా ఇన్పుట్ వస్తూనే ఉంటది. మీరు అవుట్పుట్ ఏదో ఇచ్చేసారు, అయిపోయింది. ఫస్ట్ వాల్యూ అడుగుతుంది, సెకండ్ వాల్యూ సి 0,0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, అంతే అయిపోయింది. కన్కాట్ చేస్తున్నాం కదా, నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, సారీ. డిస్ప్లేయింగ్ ద డేటా. ఇలా మన డేటాను కన్కాట్ చేసి చూపించవచ్చు. డైరెక్ట్ గా యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకుని ఇలా డైరెక్ట్ గా A+B చేసి కన్కాట్ చేసి చూపించవచ్చు క్లియర్ గా. లేదు అనుకుంటే లైక్ ఐ విల్ షో యూ అనదర్ ఇన్పుట్ కాల్డ్ యాజ్ ప్లీజ్ రన్ అగైన్ లక్ష్మణ స్వామి. క్లియర్ గా ఉందా? ఇది ఓన్లీ నెంబర్స్ ని తీసుకోదు, లైక్ ఫ్లోటింగ్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకుంటుంది, మనకి ఇచ్చిన డేటాని కన్కాట్ చేసి డైరెక్ట్ గా ఇచ్చేస్తుంది. లక్ష్మణ జేఎస్ వార్ ఏ ఇస్ ఈక్వల్ టు ఇందాక చేసిన దాన్ని కాపీ చేసుకొద్దాం, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. బట్ కొత్త కాన్సెప్ట్ అండి, పాత కాన్సెప్ట్ అని చెప్పను. ఇప్పుడు విల్ సి విండో ప్రాంప్ట్ అండి. ఓకే, ఇప్పుడు దాకా ప్రాంప్ట్ చూసాం కదా, విల్ సి న్యూ థింగ్స్. ఎలా విండో డాట్ prompt of enter ఫస్ట్ వాల్యూ కామా. మీరు వాల్యూ ఎంటర్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చేసాను. వాల్యూ ఎంటర్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ 0, అందుకే కామా 0 పెట్టాను నేను. ఎంటర్ ఎనీ వాల్యూ అన్నా నేను. వాల్యూ ఎంటర్ చేయని క్రమంలో వీఆర్ అసైనింగ్ 0 వాల్యూ ఆటోమేటికలీ టు దట్ పర్టికులర్ ఏ ఆర్ సి. స్పీడ్ ఇంటికి పాసింగ్ చేద్దాం.
ఏమండి అన్ని ఆల్రెడీ ఇన్బిల్ట్ లైబ్రరీస్ అండ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అండి. నేను ఏదో ఎక్కడి నుంచి రాసుకొచ్చేయట్లేదు. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇవన్నీ సజెషన్స్ ఇచ్చే టైప్ చేస్తున్నాను నేను. కలిసి చూడండి, విండో అన్నానా వచ్చింది, డాట్ అన్నానా ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు దాంట్లో నుంచి ప్రాంప్ట్ PRO అని కొట్టండి, వచ్చింది ప్రాంప్ట్. ఇవన్నీ ఉన్న సజెషన్స్ నుంచి తీసుకుంటున్నాను, హార్డ్ కోడింగ్ ఏం చేయట్లేదు. నెవర్ ఎవర్ ప్లీజ్ డోంట్ టైప్ ద కోడ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇఫ్ యూ ఆర్ ఆల్సో ప్రో ఇన్ దట్ కోడింగ్, ఎప్పుడు స్క్రాచ్ నుంచి కొట్టద్దు. అంటే స్క్రాచ్ నుంచి కొట్టండి అంటే లైక్ ఇలా మీరు కన్సోల్లో చేస్తున్నప్పుడు సజెషన్స్ తీసుకోండి. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయండి, రాంగ్ ప్యాకేజ్ తీసుకోవడం, రాంగ్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయడం వల్ల. సో అంటే సెకండ్ వాల్యూ. ఇప్పుడు మన డేటా అనేది లైక్ చూపిద్దాం, అలర్ట్ బాక్స్ లో చూపిద్దాం అండ్ యాజ్ వెల్ యాజ్ మన కన్సోల్లో కూడా చూపిద్దాం. యాజ్ వెల్ కన్సోల్లో చూపిద్దాం అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రౌజర్లో చూపిద్దాం, యాజ్ వెల్ యాజ్ ఏమంటారు console.log of a+b కన్సోల్లో చూపిద్దాం, యాజ్ వెల్ యాజ్ windows.prompt అదే ప్రాంప్ట్ లో మళ్ళీ చూపిద్దాం, windows.alert లో చూపిద్దాం ఈసారి. ఓకే, అలర్ట్ అంటే బాగా తెలుసు అందరికి, ఇప్పుడు దాకా వచ్చింది మనం ఇందాక చూసేట్ అంటారు, మన ప్రాంప్ట్ కూడా ఇలా చూపిద్దాం. అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, అవుట్పుట్ ని బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తున్నాను, అవుట్పుట్ ని ఇలా ప్రాంప్ట్ లో చూపిస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ ని ఇలా కన్సోల్ లో కూడా చూపిస్తున్నాను. క్లియర్ గా ఉందా? క్రియేట్ వన్ demo3.html టు రన్ ద ఫైల్ and automatically script tag enter src tag open demo3.js. I'll directly go with demo3.js like 323. See, demo3.js, it is saying me to enter some value. So I'm directly assign చేయకపోతే 0 లో వదిలేస్తున్నాను, 0. నా అవుట్పుట్ 0 అని ఇక్కడ చూపించేసింది. సో మన window.alert లో అవుట్పుట్ 0 వచ్చేసింది. క్లిక్ ఆన్ ఓకే. మన ఇక్కడ బ్రౌజర్ లో కూడా 0 వచ్చేసింది. ఓకే, వెర్ ఇస్ మై టెర్మినల్ కన్సోల్? ఇది ఓకే, కన్సోల్ అంటే సారీ విల్ హ్యావ్ అన్ విల్ అవుట్పుట్ ఇన్ అవర్ కన్సోల్ ఆల్సో 0. క్లియర్ గైస్? 0. ఇక్కడికి మరి రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ అంతా 100. క్లిక్ ఆన్ ఓకే అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ అగైన్ 100. క్లిక్ ఆన్ ఓకే. నా అవుట్పుట్ ఏంటి? 200. క్లిక్ ఆన్ ఓకే. నా అవుట్పుట్ ఏంటి? క్లిక్ ఆన్ 200. ఓకే, నా అవుట్పుట్ చూడండి కన్సోల్ లో కూడా వచ్చింది 200. యూ కెన్ ఆల్సో రైట్ అవర్ కోడ్ యాజ్ ఇక్కడ రాయండి, మీకు క్లియర్ గా ఉంటుంది. console.log ఆఫ్ మీకు క్లియర్ గా ఉంటుంది. console.log ఆఫ్ addition of 2 numbers. రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇట్స్ ఆస్కింగ్ మీ టు ఎంటర్ సెకండ్ వాల్యూ ఆల్సో. ఓకే, ఓకే లేదు, ఓకే. సి ఆటోమేటిక్ గా 0 ఇచ్చేసారు అనుకోండి, ఎన్ఏఎన్ వస్తుంది. ఎన్ఏఎన్ అంటే నాట్ ఎ నెంబర్. క్లియర్ గా చెప్తున్నాను, ఎన్ఏఎన్ అంటే నాట్ ఎ నెంబర్. సో టు అవాయిడ్ దిస్ వీ నీడ్ టు రన్ అగైన్. మళ్ళీ రీలోడ్ చేద్దాం. 100 అండ్ 1. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, my output is 101. It is also displayed in windows.alert. alert box అంటే ఇలా ఈ alert box అండి. alert box క్లిక్ ఆన్ ఓకే కొట్టండి. నెక్స్ట్ document.write అన్నాను, నా అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అయింది. సేమ్ యాజ్ console.log అన్నాను, నా డేటా ఇక్కడ వచ్చింది. అడిషన్ ఆఫ్ 2 numbers అని వచ్చింది. లేదు అనుకుంటే ఇక్కడ ఆల్సో రైట్ అవర్ ఓన్ అవుట్పుట్ అండి. console.log of ఎంటర్. క్లియర్ గా ఉంది కదా? ఇలా మీకు ఈ కన్సోల్ యూస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. కానీ ఈ కన్సోల్ లో రాసే కోడ్స్ అన్ని కూడా జావా స్క్రిప్ట్ కోడ్సే కాబట్టి యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ రైట్ యువర్ కోడ్ ఇన్ హియర్. రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డాక్యుమెంట్.write అంటే కోడ్ ఇక్కడ వస్తుంది, console.log అంటే ఇక్కడ వస్తుంది. Please right click on your web page and go to inspect page, and you will be in the menu bar. You are going to see console button. Please click on console. Whenever you refresh the page, the console automatically will reset. And whenever I am giving one value as 01 and 011, my output will be displayed as 12 in the prompt and as well as in document in the browser and as well as console. If you are giving a number called as 0,0, the output will be null and it is not a number. The output will be displayed as not a number, NaN. We'll create one new file.
విల్ యూజ్ వదిలేండి, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ డెమో 3.js అయిపోయింది. డెమో విల్ సీ ఆన్ కోడ్స్ ఆన్ సింపుల్ if else or if else loop. ఎంటర్ ఫస్ట్ నెంబర్. దీన్ని ఏం చేద్దామంటే విండోస్ డాట్ ప్రాంప్ట్ చెప్పేసి ఇలా ఇచ్చేసి ఆర్సీట్ అని చెప్పేసి ఇలా సరిపోయింది. డెమో 4.js. ఓకే, క్లియర్గా ఉంది. కోడ్ అంతా బాగానే ఉంది. విండోస్ డాట్ ప్రాంప్ట్ అన్న ఒకటే, విండోస్ డాట్ ఎలర్ట్ అన్న ఒకటేనండి, ఏం కాదు. ఓకే, విండోస్ డాట్ ప్రాంప్ట్ అన్న ఒకటే, విండోస్ డాట్ ఎలర్ట్ అన్న ఒకటే. రైట్ వన్ కండిషన్. If given value is greater than if greater than 0, will that output should be displayed on the browser. If not, it should not display on the browser. N is equal to n minus n. Document dot write ln. Enter first value 100. అదేంటి తేడా ఉంది? ఎల్సి పర్ఫెక్ట్ గైస్. ఒకవేళ ఇచ్చిన వాల్యూ దానికి గ్రేటర్ దాన్ అయితే దానికి మైనస్ వాల్యూ అసెండ్ చేస్తాం. క్లియర్గా ఉంది కదా? నేను 100 ఇచ్చాను, దాని గ్రేటర్ దాన్ అపోజిట్ సైన్ అసైన్ చేశాను. క్లియర్గా ఉంది. ఇలా మీరు రాసుకోవచ్చండి. ప్రైమ్ నెంబర్స్ రాసుకోవచ్చు, ఫిబొనాకీ రాసుకోవచ్చు, ఆమ్స్ట్రాంగ్ రాసుకోవచ్చు, ప్రైమ్ లైక్ చెకింగ్ ఇఫ్ నాట్ నెంబర్స్ అని రాసుకోవచ్చు. ఇవన్నీ రాసుకోవచ్చు, నో ఇష్యూ. ఇలా టేక్ వన్ వాల్యూ. ఓకే, గ్రేటర్ దాన్ 18 అయితే ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ 18 ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, అయితే ఏం చేద్దాం, ప్రింటింగ్ ఇద్దాం. డాక్యుమెంట్ డాట్ రైట్ ln. కలర్స్ మార్చ్ చేద్దాం. ఓకే, ఎలిజిబుల్ టు ఓట్ ఎల్స్ style color is equal to style is equal to color is equal. సారీ, వద్దు, ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో అన్న మనం మార్చాలి. కోడ్ చూద్దాం. ఎంటర్ వాల్యూ అంటుంది, నేను 19 ఇస్తాను. ఓకే, ఎలిజిబుల్ టు ఓట్. అవుట్పుట్ వస్తుంది కానీ మన కలర్స్లో రావట్లేదు. సి style is equal to color red. ఓకే, రన్ అవుతే గ్రీన్ ఇద్దాం. విల్ సి రన్ అవుతుందో లేదు. విల్ సి గైస్. 20 సక్సెస్, ఎలిజిబిలిటీ ఓట్. సో విల్ కాపీ దిస్ అండి, సింగిల్ కోట్స్ ఓపెన్ స్పాన్. నెక్స్ట్ మన మెసేజ్ ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇక్కడ రాయండి. నాట్ ఎలిజిబుల్ టు
vote. Span, we'll see output 11. నేను తక్కువ చేశాను. ఇప్పుడు వచ్చింది. మనకి ఇంకా బోల్టా కావాలనుకుంటే మనం ఏం చేద్దాం ఫస్ట్ ఇక్కడ బీటా క్లోజ్ చేద్దాం. ఇబ్బంది ఉండదు. బోల్డ్ విల్ ట్రై 11. నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అండ్ ఎలిజిబుల్ టు ఓట్. క్లియర్ గైస్? మనం ఎక్కడ కూడా అలా కలర్స్ మార్చుకోవచ్చు, కాకపోతే మన టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. '33, click on OK, eligible to vote.